ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు. వైసీపీ ఎస్సీ సెల్ సమావేశంలో మాజీ మంత్రి ఆదిమూల సురేష్ విమర్శ. పులిమేరు పీహెచ్సీలో హెచ్పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం. 14 సంవత్సరాలు నిండిన బాలికలకు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పిలుపు. రాయుడుపాలెం ముస్లిం పెద్దలతో రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఆత్మీయ భేటీ. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మత్స్యకారులు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా సముద్రంలో చేపల వేట చేయు మత్స్యకారులకు సబ్సిడీపై మంజూరైన బోట్ ఇంజన్లు మరియు గూడ్స్ ఆటోను బుధవారం జగన్నాథపురం శాసనసభ్యులు స్వగృహం నందు నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు, మత్స్యకారుల నాయకులు నాగడి నాగేశ్వరరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ సముద్రంలో చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, మత్స్యకారులు నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని చేపల ఉత్పత్తిని పెంచి ఆర్థికంగా ఎదగాలనే దృఢ సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమని, దానిలో భాగంగానే నేడు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా 40% సబ్సిడీపై ఇంజన్లు మరియు 3 చక్రాల వాహనం అందించడం జరిగిందని, కోపనాతి దేవరాజు, వంక రంగరాజు, కోపనాతి రాజు, తెనాలి రమణలకు సుమారు 1,33,280 రూపాయలు విలువ చేసే ఇంజన్ మరియు 3,13,280 రూపాయలు విలువ చేసే ఆటో రాగిత ఈస్టర్ రాణిలకు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి వి కృష్ణారావు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు కె కరుణాకర్రావు, ఆప్కా ఉపాధ్యక్షులు బలసాడి రంగారావు, బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంగార నాగేశ్వరరావు, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సిహెచ్ ఉమామేశ్వరరావు, మల్లాడి రాజు, రామలింగరాజు, ఎరుపిల్లి రాము, చొక్కా బాబురావు, బడే సత్యారావు, సూరాడ చిన్నారావు, ఎరుపిల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఇది కాకుండా మనకి కాకినాడలో ఈ చేపల వేట చేసేటటువంటి మత్స్యకారుల ఉపయోగార్థం ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనేది ప్రభుత్వం అనేది మంజూరు చేసింది. మనకి ఆర్టిఫిషియల్ రీఫ్స్ అంటే సముద్రంలో ఈ యొక్క రొయ్యలకి చేపలకి కృత్రిమ ఆవాసాలు అనేవి మనం కాంక్రీట్ వాటితో వేస్తామన్నమాట. ఇది సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వాళ్ళ యొక్క డిజైన్ తోటి మనం చేస్తున్నాం. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో మనం టేకప్ చేస్తాం. ఇందులో మనకి కాకినాడలో 23 స్థలాలని మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ 23 స్థలాల్లో కూడా ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనేది ప్రభుత్వమే 100% గ్రాంట్ తోటి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా మనం మత్స్యకారులకి వాళ్ళు వేట చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా వాళ్ళు ఎక్కడ ఫిషింగ్ చేస్తున్నారో తెలియడం కోసం కాకినాడలో 1628 ట్రాన్స్పాండర్లు అనేవి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ట్రాన్స్పాండర్ విలువ వచ్చేసి మనకి మామూలుగా 20,000 ట్రాన్స్పాండర్ ఉంటుంది, 9,000 బ్యాటరీ ఉంటుంది. అంటే చిన్న పడవల వాళ్ళకి బ్యాటరీ ఉండదు కాబట్టి దేశంలోనే మొట్టమొదటిసారి ఈ ఫైబర్ బోట్ల వాళ్ళకి ట్రాన్స్పాండర్స్ ప్లస్ బ్యాటరీలు కూడా ఇస్తున్నటువంటి రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్. ఇది కాకుండా ఈ సముద్రంలో వేట చేసే మత్స్యకారులకి ఇన్సూరెన్స్ పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ పథకంలో ఏంటంటే
మొత్తం బోటు వాల్యూలో 2% అనేది ప్రీమియంగా కట్టాలి వాళ్ళు. అంటే 2% కట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయల బోటుకి 2,000 కట్టాలి. 10 లక్షల బోటుకి 2 లక్షలు కట్టవలసి వస్తుంది. ఇలాగ మనకి వాళ్ళు 2% అమౌంట్ అనేది కడితే వాళ్ళకి బీమా అనేది వర్తిస్తుంది. ఈ బీమా వర్తించిన తర్వాత ఈ 2% కట్టారు కదా, సంవత్సరం చివరిలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్కి 60% వెనక్కి ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీమా కింద 1 లక్ష రూపాయలు కట్టారు అనుకోండి, అంటే 50 లక్షల బోటికి 1 లక్ష రూపాయలు కడితే 1 లక్ష రూపాయలు 60,000 వెనక్కి ఇచ్చేస్తుంది మీకు. అది ఇతరులకైతే 40% ఇస్తుంది, అంటే 40,000 వెనక్కి ఇస్తుంది. కాబట్టి ఈ మత్స్యకారులందరూ సముద్రంలో వేట చేసుకునే మత్స్యకారులందరూ కూడా ఈ స్కీమ్లోకి వచ్చి ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళకి రేపొద్దున ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా, ఏదైనా విపత్తు జరిగినా వాళ్ళకి ఆర్థిక భరోసా అనేది ఖచ్చితంగా వస్తుందన్నది మా విజ్ఞప్తి. గౌరవ శాసనసభ్యులు సూచనల మేరకు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కృష్ణారావు గారు వారంతా కృషి చేసి ఆ యొక్క ఫిషింగ్ హార్బర్ ఏది ఉందో కాకినాడలోనే ఉండాలి, ఇది మరలా వేరే పోర్టుకి బదలాయించకుండా నిలుపుదల చేయని ఉద్దేశంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడ వెంకటేశ్వరరావు గారి ద్వారా మరి ఆ ఫిషింగ్ హార్బర్ నిలుపుదల చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి సిఆర్ ఫండ్ నుంచి గౌరవ కలెక్టర్ గారు కూడా దానికి అమౌంట్ పూర్తిగా పే చేయడం జరిగింది. అదంతా ప్లాన్ అప్రూవల్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళింది. అది త్వరలో కేంద్ర ప్రభుత్వం కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి అది త్వరలోనే ఈ రాబోయే బడ్జెట్లో ఏదైతే కాకినాడ ఫిషింగ్ హార్బర్ 72 కోట్లతోటి ఆధునీకరించాలనే ఉద్దేశంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు ఒక ప్లాన్ తయారు చేసి పంపించడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో వస్తుందని ఆశిస్తాను. ఎంచేతనంటే విశాఖపట్నం పక్కన విశాఖపట్నం హార్బర్కి 150 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా అదనపు జట్టీలు కూడా కట్టడం జరుగుతుంది. దీనిలో మేము మనం చేసేది మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి కూడా మనం చేసేది ఏంటంటే చాలా కాలం నుంచి మన బోట్లన్నీ కూడా విశాఖపట్నం వెళ్ళట్లేదు. మరి రాబోయే రోజుల్లో కూడా విశాఖపట్నం కేంద్ర నిధులతో డెవలప్ అవుతుంది. కాబట్టి మన బోట్లు కూడా విశాఖపట్నం పెట్టుకునే విధంగా ఏదైతే మత్స్యకారులు మళ్ళీ ఒరిస్సా తీరం నుంచి కాకినాడ రావాలంటే 150 కిలోమీటర్లు మళ్ళీ అదనంగా రావటం, డీజిల్ ఆయిల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి అదే విశాఖపట్నం హార్బర్లో స్టే కానీ ఉన్నట్టయితే అక్కడ ఎక్కువ రేటుకి తర్వాత సరుకు పాడవకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మా మిత్రులు మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో కూడా కాకినాడకు సంబంధించిన మరబోట్లు ఉన్నవండి, మోటరైజ్ బోట్లన్నీ కూడా అక్కడ పెట్టుకునే విధానం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, కురసాల కన్నబాబు ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులకు రక్షణ లేకుండా పోయింది అని వైసీపీ మాజీ మంత్రులు ఆదిమూలం సురేష్, కురసాల కన్నబాబు, ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబులు విమర్శించారు. కాకినాడ నగరంలో స్థానిక సూర్యకళ మందిరంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 మంది దళితులను హత్య చేయడం జరిగిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద రీతిలో మృతి చెందితే కేసు నమోదు విషయంలో పోస్ట్ మార్టం చేసే సమయంలో పోలీసులు చాలా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను అత్యంత దారుణంగా హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారన్నారు. దీన్ని బట్టి రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీలు స్వేచ్ఛగా స్వాతంత్ర్యంగా తిరిగే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్ రావు, రవికుమార్, పండుల రవీంద్ర, వెంకటరమణ, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావులు ప్రసంగించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినేని సుజాత, కాకినాడ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కుమార్ రాజా, సుధాకర్, నగర అధ్యక్షుడు బల్లా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సోదరుడు మాజీ ఎమ్మెల్యే కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన మాజీ మంత్రులకి, మాజీ ఎంపీలకి, నియోజకవర్గాల కోఆర్డినేటర్లకి, ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ అయినటువంటి నాయకులందరూ ఇక్కడ సమావేశమై మన పార్టీకి రేపు రాబోయే ఎన్నికల్లో ఒక దిశ నిర్దేశం చేయడానికి ఒక చర్చా వేదికగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మా కాకినాడ జిల్లాని ఎంచుకున్నందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలు బట్టి గత
20 నెలలు బట్టి జరుగుతున్న పరిస్థితులు అందరూ గమనిస్తున్నారు. వాటిపై ఖచ్చితంగా చర్చించి తగిన దిశానిర్దేశం మన పార్టీకి మాకు అందరికీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా కంఫర్టబుల్గా మంచి నిర్ణయాలు తీసుకుని మన పార్టీని ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు. ఇంకో చిన్న పోలిక ఏంటంటే, ఈ దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున ఒక బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపిస్తే, దానికన్నా పెద్ద విగ్రహాన్ని ఇవాళ ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఎప్పుడు కూడా దళితులు చేసే పోరాటం ఆత్మగౌరవ పోరాటం. ఈ ఆత్మగౌరవ పోరాటానికి మద్దతుగా నిలబడింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అయితే, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నగ్న సత్యం. ఇది కాబట్టి మీరు ఇవాళ చర్చించి మన పార్టీలో కీలకమైన విభాగమైన ఎస్సీ విభాగాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలనేది మీరు చర్చిస్తే, ఇక్కడున్న పెద్దలందరూ మేమందరం కూడా మీతో పాటు కలిసి నడుస్తాం, అడుగేస్తాం. ఏ పనైనా, ఏ వ్యవహారమైనా, ఏ ఉద్యమమైనా మీతో పాటు మేము ఉంటాము, మీతో పాటు కలిసే ముందుకు వస్తామని చెబుతూ నీకు బీజేపీ నీ పార్టీ కాదు, జనసేన నీ పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నీ పార్టీ కాదు. నీకు రాజకీయ వేదిక కావాలి. ఆ రాజకీయ వేదిక స్వర్గీయ రాజశేఖర రెడ్డి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని తెలుసుకోమని చెప్పంటున్నాం. వైఎస్ఆర్ కుటుంబం అంటే దళిత వ్యతిరేక కుటుంబం కాదు, అది దళిత కుటుంబమే అని రాష్ట్రంలో చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే మీ అందరికీ మీరేం చేస్తున్నారో, ఎలా జరుగుతుందో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుట్రలేమిటో, ఈ రాష్ట్రంలోని మాదిగా రెల్లి పైడి కులస్తుల మీద జరుగుతున్న రాజకీయ కుట్రేమిటో నీకు చెప్పడానికి పిలిచాం. నాకేం పని పాట లేక కాదు, లేకపోతే కాకినాడ నగరంలోని నాయకులకు పని లేక కాదు, నీకు పని పెట్టడానికి పిలిచా. ఆ పని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదాకా ఆగదు అని కాకినాడలో తీర్మానం సాయంత్రం జరిగింది. ఆ తీర్మానం కోసం మీ అందరి యొక్క ఆలోచన కావాలి. సుధాకర్ బాబు, కనకారావు గారు, ఈ ఇద్దరి యొక్క ఆలోచన సరిపోదు. లేదా వేదిక మీద ఉన్న గౌరవ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రుల యొక్క ఆలోచన సరిపోదు. అందరం ఆలోచించాల్సింది. ఎస్సీలు అంటే ఎంతో అన్ని సంక్షేమాలు కూడా అట్టడుగు వర్గాలకి చెందాలన్న ఆలోచనతో మరి ఆయన అనేకమైన సంక్షేమాలు అందించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఇంకొక 4 అడుగులు ముందుకేసి ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు మరి మనందరి యొక్క స్థితిగతులకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేశారో అంతకు మించి చేసి వారిలో పేదరికాన్ని పోగొట్టాలి, వారిలో చదువుకోవాలి, మరి మంచి ఉద్యోగాలు చేయాలి అని ఒక ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. మరి మెడికల్ కాలేజీలు పెట్టారంటే దాని మీద పోరాటం చేస్తాం మనం. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాక మరి పరిస్థితులన్నీ కూడా మనందరికీ తెలుసు, గ్రామాల్లో ఎదుర్కొంటున్నాం. ఆయన బహిరంగ సభలోనే చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమీ సంక్షేమాలు చేయొద్దంటే. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ పార్టీకి ముఖ్యమంత్రి అంటే పార్టీ పరంగా ఆ పార్టీలో చూసుకోవాలి తప్ప కానీ ప్రజలందరూ కావాలన్న ఆలోచనతో పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదని పార్టీ రహితంగా పనిచేసి అనేక మందికి సంక్షేమాలు అందించారు. పిల్లల సంరక్షణ తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమని గుర్తించిన ప్రతి ఒక్కరూ తమ 14 సంవత్సరాల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయించాలని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పెద్దాపురం మండలం పులిమేరు గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న హెచ్పివి టీకా కార్యక్రమాన్ని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఆసుపత్రి వైద్యులు శ్రావణి దీపిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 14 సంవత్సరాలు నిండిన బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా వేయడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ గర్భాశయ సమయంలో ఎటువంటి క్యాన్సర్, అదేవిధంగా సైడ్ ఎఫెక్టులు రాకుండా విద్యార్థి దశ నుండి ఈ టీకా వేయించుకున్నట్లయితే గర్భాశయ ముఖ క్యాన్సర్ ముప్పును అరికట్టొచ్చని, ఈ టీకా వేయించడంలో తల్లిదండ్రులు పూర్తి శ్రద్ధ తీసుకుని అలసత్వం వహించకుండా టీకాను వేయించాలని తెలియజేశారు. కాకినాడ జిల్లా పరిధిలో 15,413 మంది 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా
టీకాను వేయడం జరుగుతుందని ప్రప్రథమంగా పులిమేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 10 గ్రామాల్లో ఉన్నటువంటి 340 మందిని ఈ టీకాకు అర్హులుగా ఉన్నారని తెలియజేశారు. 14 ఏళ్లు దాటి 15 ఏళ్లు లోపు ఉన్న ప్రతి బాలిక ఈ టీకా వేయించుకోవడం చాలా ముఖ్యమని, భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ నివారించడమే కాకుండా ఆరోగ్యానికి సురక్షితం మరియు టీకా అత్యంత ప్రభావవంతంగా ఉండటం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, నీటి సంఘం ఉపాధ్యక్షుడు జట్ల విజయబాబు, సలిపల్లి నాగభూషణం, ఆసుపత్రి సూపర్వైజర్, హెడ్ నర్సులు పాల్గొన్నారు. రోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా 15,400 పైగా ఇంజక్షన్లు అందించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ పులిమేరు పిహెచ్సి ఆసుపత్రి ఏరియాలో 340 మంది ఇటువంటి ఈ వయసు ఉన్నటువంటి పిల్లలకి ఈ ఇంజక్షన్ చేయడం జరిగింది. ఏదైనా పిహెచ్సిలో కూడా పులిమేరు పిహెచ్సిలో ఇంకా సౌకర్యాలు కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ 10 గ్రామాలు ప్రజలు ఇక్కడ వైద్య సేవలు అందిస్తూ ఉంది ఆసుపత్రి. చాలా సంతోషం. అలాగే ఇది ఏదైతే హెచ్పివి ఇంజక్షన్ ఉందో దీన్ని పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సేవని పిల్లల తల్లిదండ్రుల దగ్గరుండి మరి పిల్లలకి ఇంజక్షన్ వేయించవలసినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే గర్భాశయ వ్యాధులకు సోకకుండా ఈ ఇంజక్షన్ ఉపయోగపడుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా మరి ఈ చిన్న వయసు ఉన్నటువంటి పిల్లలకు తెలియదు కాబట్టి తల్లిదండ్రులు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్ళినట్లయితే ఈ ఇంజక్షన్ అందించడం జరుగుతుంది. దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రంజాన్ మాసం సందర్భంగా రమణపేట గ్రామం రాయుడుపాలెంకు చెందిన ముస్లిం పెద్దలు రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తనను కలిసేందుకు విచ్చేసిన ముస్లిం పెద్దలను ఎమ్మెల్యే నానాజీ ఆలింగనం చేసుకుని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ షేక్ అహ్మద్, వైస్ ప్రెసిడెంట్ గౌస్ మొహద్దీన్, హబీబీ మసీద్ ట్రెజరర్ షేక్ ఇబ్రహీం, షేక్ గౌస్, షేక్ బషీర్, షేక్ భాషా, ఎండి హలీం, షేక్ సలీం మొహమ్మద్, మొహమ్మద్ వాసిం ఖాన్, మొహమ్మద్ జానీ, అయాతుల్లా షహేంజా, షేక్ సయ్యద్ బాబ్జీ, మొహమ్మద్ హుస్సేన్, సెక్రటరీ షేక్ ఇస్మాయిల్, రాయుడుపాలెం జమాత్ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి పార్టీల మధ్య ఉన్న పరస్పర సహకారమే ప్రధాన కారణమన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర నాయకులు పిల్లి సత్యనారాయణమూర్తి, నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తదితరులు పాల్గొన్నారు. వందల సంఖ్యలో పోలీస్ రిక్రూట్మెంట్ చేసి యువతకి ఆదర్శంగా నిలిచే గవర్నమెంట్గా, కూటమి ప్రభుత్వంగా ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇదే కాదు, గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ని నిర్వీర్యం చేశారు. 26,000 కోట్ల రూపాయలు సెంట్రల్ ఫండ్స్ వస్తే దాంట్లో 2,400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. 90 లక్షల పైచీలకు ప్రతి ఇంటికి కూడా ట్యాప్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు జలజీవన్ మిషన్ తీసుకుంటే దాంట్లో 10% కూడా ఇవ్వకుండా వర్క్స్ని క్లోజ్ చేసేసి గవర్నమెంట్ మారిపోయిన వెంటనే దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి. మళ్ళీ దాన్ని పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేసుకుని మళ్ళీ జలజీవన్ మిషన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమాలను ఇచ్చుకుంటూ రెండు కూడా పరుగులు పెట్టించే పరిస్థితి ఈరోజు ఈ 2 సంవత్సరాల్లోని కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా మళ్ళీ 3వ విడతలో మొన్న సీసీ రోడ్లు ఈ నెలాఖరికల్లా కూడా కంప్లీట్ చేసే విధంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి కూడా 25 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎంత వర్క్ చేస్తే అంతా కూడా చేయడం జరుగుతుంది. మళ్ళీ రాబోయే కాలం నుంచి కొంచెం ఎన్ఆర్జీఎస్ అవన్నీ కూడా మారిపోతున్నాయి. 40-60కి వెళ్ళిపోతుంది. కనుక ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ 1-2 నెలల్ని కూడా పాత పద్ధతుల్లో చేసి ఎక్కువ నిధుల్ని ఈ రాష్ట్రానికి తెచ్చే విధంగా వాళ్ళ ప్రయత్నం ఉంటే ఈ రాష్ట్ర ప్రజల్ని
కాపాడే దిశగా, బంగారు బాటలు వేసే దిశగా వాళ్ళ ప్రయత్నం నిరంతరం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా మంచి అభివృద్ధిని చేసి సంక్షేమాన్ని ఇచ్చి రాష్ట్ర ప్రజల గురించి, భావితరాల భవిష్యత్తు గురించి ఈ కూటమి ప్రభుత్వం బంగారు బాట వేస్తుందని తెలియజేసుకుంటూ మీరేమన్నా అడిగితే అడగచ్చు. ఎవరో తెలుగుదేశం ప్రభుత్వం కింద ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే, తెలుగుదేశం ప్రభుత్వం అన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా, వైసీపీ ప్రభుత్వం అన్నా, ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా సరే కాపులు మేజర్గా ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆ ప్రభుత్వం ఏర్పడడం మాత్రం రివాజ్. మీరు చూసుకోండి చరిత్ర. అలాగా మొన్న అందరూ కలిసి కూటమిగా మేము ప్రయాణించాం. ఆ కూటమిలో భాగంగా అందరు కాపులు వన్ సైడ్ వచ్చారు కాబట్టి ప్రభుత్వం ఎక్కువ మెజార్టీలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా ఇదిగా ఉన్నాయి. కూటమి ఇంకో 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటామని మా అధినాయకులు ఇద్దరూ కూడా చెప్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దేశంలో ఏ మహిళా గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉచితంగా HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం శుభ పరిణామమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంట మూడుగుళ్ళు సెంటర్లో గల యూపీహెచ్సిలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి దుర్గాభవాన్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మెడికల్ ఆఫీసర్ దుర్గాభవానీలు మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 9వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ లట్టుకూరి మోహన్, అద్దంకి వీరు, కట్ట శ్రీరామ్, కట్ట సూరిబాబు, హెడ్ నర్స్ దుర్గా, ఫార్మసిస్ట్ జ్యోతి, ANM దేవి, DMI చైతన్యరాజు, స్కూల్ విద్యార్థులు, మహిళలు, UPH సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు మా ఏజ్ 32 ఇయర్స్ ఉన్నప్పుడు మేము ఈచ్ అంటే 3 డోసెస్లో అప్పుడు వేసుకున్నాం. ఈచ్ వ్యాక్సిన్ అప్పుడే కాస్ట్ 3000. సో ఆల్మోస్ట్ 8 నుంచి 9000 వరకు ఖర్చు అయ్యే వ్యాక్సిన్, కాస్ట్లీ వ్యాక్సిన్ అప్పట్లో అడల్ట్ మహిళలకు ఇచ్చేవారు. కానీ దీని మీద రీసెర్చెస్ అన్నీ చేసి ఇప్పుడు లేదు, పిల్లల భవిష్యత్తుని ముందుగా దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి లేదు, స్టార్టింగ్ నుంచే మన ఆడపిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ముందు వ్యాక్సిన్ వీళ్ళు ఏజ్ రిక్వైర్మెంట్ బట్టి ఎంత డోస్ ఇస్తే బాగుంటుంది అన్నది డిజైన్ చేసి వీళ్ళు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈరోజు అయితే మాత్రం 14 నుంచి 15 ఇయర్స్ లోపల, అంటే 14 ఇయర్స్ కాకుండా 15 ఇయర్స్ బిలో ఉండాలి ఆడపిల్లలకు వ్యాక్సిన్ అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే సర్వికల్ లాంటి క్యాన్సర్స్, పక్కనకి వచ్చే క్యాన్సర్లు తగ్గించకుండా రాకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవడానికి వ్యాక్సిన్ అనేది జరుగుతుంది. సో అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది చెప్పాలంటే 2026 మహిళా దినోత్సవం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ప్రధానమంత్రి గారు మన మహిళలకి, మన ఆడబిడ్డలకి ఇచ్చిన కానుకగా మనం భావించాలి. మామూలుగా అయితే ఖరీదు 3900 అండి. అలాంటిది మన భారతదేశం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి అమ్మాయికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మన అందరికీ కూడా మన అమ్మాయిలందరికీ ఇచ్చారు. హెచ్పివి వల్ల మెయిన్ ఏమొస్తుందంటే ముఖద్వార క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి HPV వ్యాక్సిన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. గర్భాశయ క్యాన్సర్లు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు రాకుండా నివారించడానికి 14 సంవత్సరాలు నిన్న ప్రతి అమ్మాయికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఫర్దర్గా ఒక 45 ఏళ్ళు లేదా 50 ఏళ్ళ తర్వాత అధిక రక్తస్రావం లేకుండా ఉండడానికి, రిప్రొడక్టివ్గా అంత బాగుండడానికి ఇది చాలా దోహదపడుతుంది. మత సామరస్యానికి రంజాన్ మాసం ప్రత్యేకంగా నిలుస్తుందని వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ కొత్తపేటలోని నగీనా మసీదులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో నగీనా మసీద్ అధ్యక్షులు ఇక్బాల్ అలీ, మైనార్టీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ అబ్దుల్ బషీరుద్దీన్, వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు బాషా, మాజీ వక్ఫ్ బోర్డు జిల్లా ప్రెసిడెంట్ రెహమాన్ ఖాన్, మాజీ కార్పొరేటర్ రోకలి సత్యనారాయణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శంకర విద్యాసాగర్, పార్టీ నాయకులు కంపర బాబీ తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు అలా దగ్గరగా మళ్ళీ మన అసెంబ్లీకి ఒక పెద్దగా అందరి సహాయంతో ఆలీ గారిని ప్రెసిడెంట్
చేయాల్సిందంతా ఏం చేయాలో వారంతా చేసుకుంటూ వచ్చారు. కానీ కాకినాడలో నిజంగా చేసిన సేవ నేను కోవిడ్ టైంలో బాగా పనిచేశా. నా క్లయింట్ బాగా డబ్బులు ఆయన వాళ్ళ మదర్ చనిపోతే హాస్పిటల్కి డైరెక్ట్గా బయలుదేరి తీసుకెళ్ళి చుట్టూరు గుడ్డ కట్టేసి శారీలాగా గుడ్డ కట్టేసి అక్కడ బయలుదేరిలో ఆ బాడీని గొసులు పని చేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ప్లంబర్స్ తమ సేవా స్ఫూర్తిని చాటుతూ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్లంబర్స్ డే సందర్భంగా కాకినాడ మదర్స్ ప్లంబర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రతాప్ నగర్ లోని జనావళి వృద్ధులాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లక్ష్మణరావు మాట్లాడుతూ కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో పేరాజుపేటలో ఉన్న మదర్స్ ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా ప్లంబర్స్ డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో వెనుకబడిన వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ ఏడాది ప్రతాప్ నగర్ లో జనావళి అనాథాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేయాలని అసోసియేషన్ సభ్యులు సూచించడంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. వృద్ధులు నిరాధారులకు చేతనైనంత సహాయం చేయటం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. చిన్నపాటి శ్రమతో జీవనం సాగించే ప్లంబర్స్ అయినప్పటికీ సమాజానికి తిరిగి సేవ చేయాలనే తపన తమలో ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. అనాథాశ్రమంలోని వృద్ధులు పండ్లు అందుకొని ఆనందం వ్యక్తం చేశారు. తమను గుర్తించి సహాయం చేసిన ప్లంబర్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు. ప్లంబర్స్ వంటి శ్రమజీవులు తమ కష్టార్జితంలో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ సేవా స్ఫూర్తిని చాటుకోవడం అభినందనీయమన్నారు. సమాజంలో నిరాధారులు, వృద్ధులకు తోడ్పాటు అందించే ఇటువంటి కార్యక్రమాలు ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో మదర్స్ ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వరసాల సతీష్, ఉపాధ్యక్షుడు దేవాడ దుర్గాప్రసాద్ రెడ్డి, కార్యదర్శి పి శ్రీనివాస్, ఖజాంచి ఎం సురేష్, మాజీ అధ్యక్షుడు లక్ష్మణరావు, మాజీ ఉపాధ్యక్షుడు శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే సభ్యులు కిలిమి రాజారెడ్డి, ఎర్రారెడ్డి, శ్యాంబాబు, శ్రీనివాస్, సత్యబాబు, డి వీరబాబు, కంపా ఎర్రయ్య, రెడ్డి, చిన్ని తదితరులు భాగస్వామ్యమయ్యారు. సందర్భంగా మరి ప్లంబర్ సోదరులు అందరం కలిసి మన మదర్ ప్లంబర్ అసోసియేషన్ నుంచి ఏదైనా సహాయము ఏదైనా చేయాలనే ఆలోచన కలిగి మరి ఇక్కడ వృద్ధాశ్రయాన్ని మరి దర్శించడం జరిగింది. మరి అక్కడ వైస్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ గారు, మరి మా మాజీ వైస్ ప్రెసిడెంట్ గారు, నేను కూడా మాజీ ప్రెసిడెంట్గా మరి మేమందరం నాతో పాటు సెక్రటరీలు అందరూ కూడా కలిసి వచ్చి మరి మెంబర్స్ కూడా కలిసి వచ్చి వారికి కొద్దిపాటుగా ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. మరి వారిని చూసిన తర్వాత మాకు చాలా బాధాకరం అనిపించింది. ఇది మేము ప్రతిసారి చేస్తే బాగుంటుందని కూడా అనిపించింది. ఈసారి లాస్ట్ టైం అయితే ప్లంబర్స్ డేని పురస్కరించుకొని భోజనాలు పెట్టడం జరిగింది. మరి ఈ సంవత్సరం అయితే మరి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ కూడా మనసును పెట్టుకోవాలి. మనం ఏదైతే పని నేర్చుకొని ఏ పని మీద అయితే మనం బ్రతుకుతున్నామో ఆ పనిని పురస్కరించుకునే ఒక రోజు ప్లంబర్స్ డే. ఆ శుభ సందర్భంలో మరి వీళ్ళకి సహాయం చేయడం జరిగింది. అందుకని ప్లంబర్ మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే యూనియన్ విషయం అనేది ఉండటం వల్ల ఇగో ఇలాగ నలుగురికి 4 మంచి పనులు చేయడానికి అవుతుంది. వారితో పాటు యూనియన్లో ఉన్న సభ్యులు కూడా మనం మేలు పొందేవారుగా ఉంటాము. ఏదైనా ప్రమాదాలు జరిగినా ఏం జరిగినా మరి ఐక్యత కలిగి ఉండడం వల్ల మన అందరికీ కూడా మేలు ఉపకారం జరుగుతుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. చక్కగా మరి కార్యక్రమం జరిగింది. దాన్ని జరగడానికి ముఖ్యంగా దుర్గాప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ గారు, రెడ్డి గారు, మరి రాజారెడ్డి గారు, మరి వీళ్ళందరూ కూడా సోమబాబు కూడా ఉన్నాడు. మొత్తం అందరూ వీరబాబు గారు, సురేష్ గారు వీళ్ళందరూ కలిసి వచ్చి మరి చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా ఇది మేము 10 మంది చేసింది కాదు, మన మదర్ ప్లంబర్ అసోసియేషన్ అంతా కలిపి చేసిందని మీరు గుర్తించాలి. అందరికీ నమస్కారం.
ఈ యొక్క కార్యక్రమం జరగడానికి సహకరించిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వివేక అభ్యుదయ సేవ సమితి కాకినాడ స్కూల్ అండ్ కాలేజ్ ఆటో యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కాకినాడ మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ సివికే రావు 104వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సినిమా రోడ్లోని సంతచెరువు పార్కు వద్ద ఉన్న సివికే రావు విగ్రహానికి పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిలర్గా, చైర్మన్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా కాకినాడ నగరానికి నిస్వార్థ సేవలందించిన సివికే రావు కేంద్ర రాష్ట్ర వామపక్ష చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిన చిరస్మరణీయులన్నారు. మానవ మలాన్ని చేతులతో ఎత్తి తరలించే పారిశుద్ధ్య నిర్వహణను సఫాయి కర్మచారి విముక్తి ఉద్యమం ద్వారా రూపుమాపిన మహనీయుడని కీర్తించారు. దివంగత సివికే రావు, మల్లాడి స్వామి, జ్యోతుల సీతారామమూర్తి, కేఈ ప్రభా జోసెఫ్ నామకరణాలతో నగరంలో గ్రంథాలయాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఇటీవల ప్రమాదం బారిన తీవ్ర అనారోగ్యంతో ఉన్న దివ్యాంగుడు దాసరి కృష్ణకు బీచ్ రోడ్ రాజీవ్ గృహకల్ప నివాసంలో 25 కేజీల బియ్యం, 2000 నగదు, కిరాణా సరుకులను సమితి నాయకులు, యూనియన్ సభ్యులు అందించారు. పెంకే నూకరాజు, వాసంశెట్టి శ్రీధర్, పిక్కా సత్తిబాబు, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, సత్తిరెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం అప్పారావు, దామశెట్టి రామ్మోహన్ రావు, కొత్తపాడి రెడ్డి, పొన్నగంటి రామారావు పాల్గొన్నారు. మానవ మలాన్ని చేతులతో ఎత్తి పారబోసేటువంటి వృత్తిని సమూలంగా తొలగించడం కోసం సఫాయి కర్మచారి విముక్తి ఉద్యమాన్ని ప్రారంభించి ఆయన సాధించారు. ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాలను కూడా ఈ కమ్యూనిస్టు చరిత్రలో ఆయనకు సువర్ణ అధ్యాయంగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి. ఓ రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టు గాంధీగా పిలువబడినటువంటి మహానుభావుడు చిత్తజల్లి వెంకట కృష్ణారావు గారు. మరి సివికే రావు గారు కానీ, మల్లాడి స్వామి గారు కానీ, జ్యోతుల సీతారామూర్తి గారు కానీ, కేఈ ప్రభా జోసెఫ్ గారు కానీ, మరి వారు కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా ఈ నగరానికి ఎంతో సేవలు అందించినటువంటి వారు. కాబట్టి వీరందరి పేర్ల మీద కాకినాడ నగరంలో గ్రంథాలయాలు, అదేవిధంగా వారి పేరు మీద కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేసినట్లయితే భవిష్యత్ తరాలకి వారి సేవలు గుర్తుండేటువంటి వాతావరణం ఉంటుందని ప్రభుత్వానికి, కూటమి అధినేతలకి ప్రత్యేకంగా పౌర సంక్షేమ సంఘం ఒక వినతి పత్రాన్ని పంపించడం జరుగుతూ ఉంది. మరి సివికే రావు గారి జయంతి కార్యక్రమాన్ని ఒక రిక్షా కార్మికుడిగా, ఆటో యూనియన్ నాయకుడిగా, అదేవిధంగా కాకినాడ స్కూల్ అండ్ కాలేజీ ఈ యొక్క ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మరి ఆ కార్మిక సోదరులందరూ కలిసి ఈ యొక్క సివికే రావు గారి జయంతి కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకుని నివాళులర్పించడం అనేటువంటిది చాలా అభినందనమైనటువంటి విషయం. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు పౌర సంక్షేమ సంఘం తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు, వివక్షాత్మక చర్యలు పెరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాగిరి రిజర్వేషన్ పోరాట సదన సమితి ప్రధాన కార్యదర్శి బచ్చంకి సుధాకర్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. కాకినాడలో ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా ఎంఆర్పీఎస్ఎస్ యువజన అధ్యక్షులు సీలు జానీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు మరియా, తరుణ్, బాబీ, నాని, రాము తదితరులు పాల్గొన్నారు. నాయకులైన, ఎమ్మెల్యేలైన, సామాన్య దళిత జనమైన ఈ నిర్లిప్తత విడనాడాలి. దోషులకు కఠిన శిక్ష పడాలి. న్యాయ విచారణలో ఎక్కువ జాప్యం జరిగినందువల్ల శిక్షలు పడట్లేదనే ఉద్దేశానికి వచ్చాము. కాబట్టి అట్రాసిటీ కోర్ట్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా మార్చమనేది ప్రధాన డిమాండ్గా ఈ నెల 13వ తారీఖున కాకినాడలో ధర్నా చౌక్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అన్ని మాదిగ సంఘాల ఐక్యతన, మాదిగల ఆత్మగౌరవ గర్జన నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ హాజరు కావాలని, దీన్ని జయప్రదం చేయాలని, మన ఆత్మగౌరవ గర్జన ప్రభుత్వం చెవిన పడే వరకు ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని, మీరందరూ దీనికి కలిసి రావాలని, ఇలా కలిసి వచ్చిన పక్షాన మాత్రమే ఈ రాష్ట్రంలో దళితుల మాన ప్రాణాలకు ఒక రక్షణ అనేది ఉంటుంది, ఒక విలువ ఉంటుంది అని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ 13వ తారీఖున జరిగే కాకినాడ కలెక్టరేట్ ధర్నా చౌక వద్ద జరుగుతున్న మాదిగల ఆత్మగౌరవ గర్జనకి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని
కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 19వ తేదీ వరకు శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంట్లో గల రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ నివాసం వద్ద శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి గీసాల బ్రదర్స్ అధ్యక్షత వహించగా రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారి జాతర కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే నానాజీని గీసాల బ్రదర్స్ పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గీసాల శ్రీనివాసరావు, పంపన సోంబాబు, గుత్తుర్తి రాజు, పాలిక శివప్రసాద్, నారాల శివ, రంగాల దుర్గాప్రసాద్, వాసంశెట్టి అశోక్, నాగార్జున పండు, కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నూకాలమ్మవారి జాతర మహోత్సవాలు 17, 18, 19 సందర్భాల్లో జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ ఆదరవుతున్న మిత్రుడు కేసాల శ్రీని యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం జరుగుతుంది. ఆత్మీయత అనురాగాలకు ప్రతీక రంజాన్ అని టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ జిల్లా అధ్యక్షులు వరమాడి మోహన్ వర్మ అన్నారు. కాకినాడ నగరంలో రామకృష్ణారావుపేట కొత్తూరు మసీదులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న మోహన్ వర్మ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాల ద్వారా మనుషులు పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మసీద్ అధ్యక్షులు మొహమ్మద్ షరీఫ్, కుతుబుద్దీన్, అబ్దుల్ గాలిబ్, షేక్ హుస్సేన్, షాజాన్, ఫాజిల్, మొహుద్దీన్ పాల్గొన్నారు. అలాగే టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు ఎండి ఖాన్, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే రహీం, నాయకులు అన్సర్, తాజుద్దీన్ సయ్యద్, సిటీ టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫైజల్, మొక్కరం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కోరికలు కోరుకున్నారో మీరందరూ హ్యాపీగా లైఫ్లో ఇంకా ఎత్తుగా ఎదగాలని చెప్పేసి మీరు ఏదైతే కోరికలు అల్లాన్ని కోరుకుంటున్నారో ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పేసి, అలాగే ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు రాలేకపోయారు, ఆయన వచ్చి ఉంటే మా సమస్యలు ఏదైనా చెప్పుకునే వాళ్ళు, మాకు ఏదైనా కోరిక ఉంటే అడిగేవాళ్ళని చెప్పేసి అంటున్నారు. ఆయన బదులుగాని కొన్ని అనివార్య కారణం వల్ల రాయినప్పటికీ నేను వచ్చి ఈరోజు ఇఫ్తార్లో మీతో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకే కాదండి, మీకు ఏదైనా సమస్యలు ఉన్న కోరికలు నన్ను అడిగినా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తొందరగా నేను తీసుకొని చేస్తాను తప్పకుండా. మరొకసారి అక్కడ వచ్చిన అనేటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు ఉన్నారు. మేమంతా ఎప్పుడైనా సరే వెళ్ళాలంటే మరి వారు అమీనుగా వచ్చారు కనుక వర్మ గారు నిన్ను కోరుకునేది ఏంటంటే నాన్నగారు వద్ద తీసుకెళ్ళి మా యొక్క ఏదైనా కోరికలు ఉంటే తీరుస్తారని, ముఖ్యంగా మేము చాలా వెనకబడి ఉన్నాం. ఈ వెనకబడి ఉన్న అంతా ఘాట్ ఏరియాలో ఉన్నాం. ఈ ఘాట్ ఏరియాలో మాకు తెలుసు, వారు కూడా బాగా చదువుకున్న వాళ్ళు. ఆయన తండ్రి గారితో చెప్పి నేను మొట్టమొదటిసారిగా ప్రెసిడెంట్ అయినప్పుడు వారి వద్దకు వెళ్ళాను. వారు ఒకటే మాట్లాడారు, బాబు ఇప్పుడు మన దగ్గర ఏం డబ్బులు లేవు, తప్పకుండా కానీ డబ్బులు వస్తే కాకినాడలో ఏ మసీదుకి వేయకుండా మొట్టమొదటిసారిగా నీకే ఇస్తాను అని వాగ్దానం చేసి ఉన్నారు. భగవంతుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి. కాకినాడ బుద్ధవిహార ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి బౌద్ధమే శరణ్యమని, యుద్ధం వద్దంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం నుండి బాలాజీ చెరువు వరకు పెద్ద సంఖ్యలో బుద్ధ విహార సభ్యులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం మారి శాంతి సమానత్వం కలగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షురాలు డాక్టర్ కోరుకొండ భానుమతి మాట్లాడుతూ ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని, అలాగే తల్లులు తమ పిల్లలను కోల్పోయారని, ఎంతో మంది అమాయకమైన ప్రజలు చనిపోతున్నారని, ఈ యుద్ధాలు కేవలం కొంతమంది వ్యక్తుల యొక్క ఆధిపత్యం కోసం ఈ యుద్ధాలు జరుగుతున్నాయని, ఈ విషమ పరిస్థితి నుండి బయటపడడానికి శాంతి ఒకటే మార్గమని ప్రపంచానికి తెలియచేయడానికి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు పలువేరు వీరబాబు, దువ్వశేష్ బాబ్జీ, రమణులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బుద్ధ విహార సభ్యులు కోరుకొండ బాబ్జీ, ఐతపతుల రామేశ్వరరావు, కాశీ రామారావు, జ్యోతి కింగ్, అంబేద్కర్ భావజాలకులు పిల్లి రామారావు, డాక్టర్ పవన్ కుమార్, పావన ప్రసాద్, డి రాంప్రసాద్, ఉషా, పెద్ద సంఖ్యలో బుద్ధ విహార సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. యావత్ ప్రపంచంలో కూడా చాలా మంది ప్రజలు బయటకు వచ్చి తమ శాంతి సందేశాన్ని చెప్తూ ఉన్నారు. ఒక పువ్వును చూస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుంది, ఒక మొక్కల్లో కాయలు కాసిన మొక్కను చూస్తే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే పసికందుల నవ్వుల్ని చూస్తే మనం అందరం కూడా చాలా చాలా ఆనందపడతాం. అలాంటిది సమస్త జీవరాశి నాశనం అయ్యేటట్టు, పర్యావరణం అంతా కూడా సమతుల్యం కోల్పోయేటట్టు ఈ యుద్ధాలు జరగడం వల్ల మానవ మనుగడకే చాలా కష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. యుద్ధం వల్ల పర్యావరణం అంతా కూడా సమతుల్యతని కోల్పోతుంది. కాబట్టి
ప్రపంచ అధినేతలందరికీ కూడా మా బుద్ధ విహార సభ్యుల తరపున అందరి తరపున మానవతావాదులందరి తరపున విన్నవిస్తున్న అభ్యర్థన ఏంటంటే యుద్ధాన్ని మానండి, మానవీయతను పెంపొందించుకోండి, ఈ ప్రపంచ పర్యావరణాన్ని కాపాడండి, సమతుల్యతను కాపాడండి, ప్రజలందరూ సుఖశాంతులతోటి సౌభ్రాతృత్వంతో బ్రతికేటట్టు చేయండి. మీ అందరికీ మా బుద్ధ విహార్ తరపున ఈ ప్రపంచ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులు, బౌద్ధిస్టులు అందరూ కలిసి ఈరోజు శాంతి యాత్ర కింద అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి బాలాచేరి సెంటర్ వరకు తిరిగి శాంతి యాత్ర చేయడం జరిగింది. ఎందుచేతంటే ఇది ప్రపంచ దేశాలు యుద్ధం జరుగుతున్నాయి. మరి అమెరికా, ఇజ్రాయేల్, ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఎంతో మరి అక్కడ ఆస్తుల్లో నష్టం జరుగుతుంది. ఎంతో మంది ఈ ఇతర దేశాల నుంచి వెళ్ళి అక్కడ మరి నివాసం ఉంటున్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మరి ఆ ఉద్యోగులు వదిలిపెట్టేసి మళ్ళీ స్వదేశానికి రావాల్సి వస్తుంది. అలాగే అక్కడ కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. ఎంతో మంది మొన్న చిన్నారులు ఎంతో మంది పిల్లలు చనిపోయారు, తల్లిలు కోల్పోయారు. అటువంటి చాలా దుస్థితి జరుగుతుంది. కాబట్టి దేశాధినేతలు అందరూ కూడా ఒకసారి ఆలోచించి యుద్ధాన్ని మరి చేయకుండా శాంతియుతంగా మరి జరగాలని, శాంతినే కోరుకోవాలని, బౌద్ధ యొక్క సిద్ధాంతం కూడా శాంతి కావాలని కోరుకున్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ దేశాలన్నీ కూడా ఐక్యత కలిగి ప్రపంచ దేశం శాంతియుతంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ అశాంతికి ముఖ్యమైనటువంటి కారకుడైనటువంటి ట్రంప్ని ఇమ్మీడియట్ గా అతను మనసు మార్చుకొని శాంతి వైపు ప్రతి దేశానికి అతను ఒక సందేశం ఇవ్వాలని మా బుద్ధ విహారాల తరపున, బుద్ధుల తరపున కోరుతున్నాం. ఎందుకు చెప్తానంటే అతనే ఎవరైతే యుద్ధాన్ని ప్రోత్సహించున్నారో, ఎవరైతే యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారో వాళ్ళకి ఏదో వైపు నుంచి అతను సపోర్ట్ చేస్తున్నాడు. అందుచేత అతనే మారితే దేశాలన్నీ శాంతియుతంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. దేశానికి అరణ్యం బౌద్ధమే. బౌద్ధంకి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. అందుకే బాబాసాహెబ్ దేశ చరిత్రలని చదివి అది బాబాసాహెబ్ చివరి దశలో బౌద్ధం తీసుకున్నాడు. ఇదే శరణ్యం అని చెప్పాడు. అందుచేత బౌద్ధంలో చేరిన వాళ్ళు కూడా ఈ రోజు దాన్ని అర్థం చేసుకుని బౌద్ధం పక్కన రావాల్సిందిగా ఈ సమావేశం తరపున మీకు నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆ దేశం నాశనం కావాలని కోరుకుంటుంది. ఆ దేశంలోని ప్రగతి కుంటుపడాలని కోరుకుంటుంది. ఏ దేశం అయినా సరే ఆ దేశ సార్వభౌమత్వాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండదు. ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాలరాసే ఏ దేశాధినేత అయినా సరే ప్రపంచం ముందు దోషిగా నిలబడతాడు. ఇప్పుడు యుద్ధానికి కారణమైనటువంటి దోషులు ఎవరో ప్రపంచానికి బాగా తెలిసింది, గుర్తిస్తుంది. అందుకే భగవాన్ బుద్ధుడు బోధించినటువంటి శాంతి సందేశాన్ని అందించే ఉద్దేశంతో అమెరికాలో బౌద్ధ భిక్షువులు శాంతి యాత్ర చేశారు. ప్రపంచాన్ని కదిలించింది. అలాగే ఇక్కడ అంబేద్కర్ బుద్ధ విహార్ శాంతి యాత్రను యుద్ధం వద్దు, శాంతి సామరస్యం నెలకొలాలనే స్లోగన్తో శాంతి యాత్ర నేడు చేపట్టింది. చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అమెరికాలో. తర్వాత కర్ణాటక నుంచి నాగార్జున సాగర్ వరకు కూడా శాంతి యాత్ర చాలా చక్కగా జరిగింది. అదే క్రమంలో మన అంబేద్కర్ బుద్ధ విహార్ కాకినాడ తరపున ఈరోజు అరౌండ్ 200 మంది ప్రముఖ అంబేద్కరీలు, బుద్ధిస్టులు అందరూ కూడా ఈ శాంతి యాత్రలో పాల్గొని ప్రపంచానికి కావాల్సింది శాంతి మాత్రమే, యుద్ధం కాదు అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ మనందరం శాంతితో ఉండాలి. ప్రపంచం అంతా కూడా శాంతి, సౌభ్రాతృత్వం, అందరూ సమానత్వంతో ఉంటేనే ప్రపంచం శాంతంగా ఉంటుంది అనే విషయాన్ని బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితం చెప్పింది. అది ఇప్పుడు చక్కగా పనిచేస్తుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సాంబమూర్తి నగర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్ ను తక్షణం తొలగించేంత వరకు ఆందోళన చేపడతామని సాంబమూర్తి నగర్ అఖిల పక్ష నాయకులు తేల్చి చెప్పారు. కాకినాడ నగరపాలక సంస్థ 6, 13 డివిజన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్ వద్ద అఖిలపక్ష ఆధ్వర్యంలో బ్రాందీ షాప్ తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా, రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. రిలే దీక్ష శిబిరంలో అఖిలపక్ష నాయకులు వాసంశెట్టి సత్య, పాలిక శివ, గాది శివ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గదుల సాయిబాబా, బొక్క వెంకటరమణ, బుజ్జి, సంజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళల భద్రతను గాలికి వదిలిన అధికారులు, ప్రజాప్రతినిధులు జనావాసాల మధ్య బార్ మరియు రెస్టారెంట్ను ఏర్పాటు చేస్తే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో భవానీ, ఫాతిమా, నాగలక్ష్మి, పద్మ పెద్ద సంఖ్యలో స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఓన్లీ బ్రాంచ్ షాప్ ఎక్కడైనా పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సాముత్రాల్లో ఇంకా పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు.
ఆ ఒక్క పాయింట్ మీద మనం పోరాడితే మనం చూసాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అమ్ముకోమండి. మేము కూటమిలో ఉన్నాం, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. బ్రాంచ్ షాపులు అమ్మండి, తాగినోడు తాగుతాడు, తాగినోడు మానేస్తాడు. కానీ ఇక్కడ నిజంగా పర్మిషన్ వీలు కాని పరిస్థితుల్లో ఈ విషయమే ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిపి డీసీ గారికి కలడానికి వెళ్తుంది. మహిళలందరూ కలిపి ఇప్పుడు మేము బయలుదేరి డీసీ గారికి కలుస్తాం. తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా పరిష్కార మార్గం అందిస్తామని చెప్పడం జరిగింది. సో గత కొద్ది రోజులు మాత్రం మేము పడుతున్న ఇబ్బందులను ఈరోజు నిరసన ద్వారా చుట్టుపక్కల ఉన్న ప్రజలు తెలియని వాళ్ళు కూడా తెలిసేలా చేయాలని అనుకుంటున్నాం. శాశ్వత పరిష్కారం వచ్చే వరకు కూడా నిరంతరం ఇలాగే ఈ శాంతియుతంగా ధర్నా ఇక్కడ కొనసాగిస్తాం. ప్రభుత్వ అధికారులు కూడా అందరూ గుర్తించి కలిసి సాగు తొలగించాం. ఇక్కడ కనీసం ఈ రోజుకి కూడా మా రిప్రజెంటేషన్ అధికారులకైతే వెళ్ళింది, కానీ రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి, మెయిన్ పెద్దల దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల వారందరూ కూడా రాజకీయ అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళపైన. కాబట్టి ఏంటంటే దీని విషయంలో రాజకీయ పార్టీ ఎవరైతే నాయకులు, శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా స్పందించి అధికారులని దాన్ని మందలించి ఇక్కడ ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్ తొలగించాల్సిందిగా మా సామర్థ్యనగర్ ప్రజల తరపున మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. దేశంలో ఏ మహిళ గర్భాశయ క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14-15 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు ఉచితంగా హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని బీజేపీ జిల్లా నాయకులు ఏడిద కృష్ణ, 6వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ జగన్లు పేర్కొన్నారు. 6వ డివిజన్ రెచెర్లపేట యూపీహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ ముఖ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల బాలబాలికలకు హెచ్పివి టీకా వేసే కార్యక్రమాన్ని హెల్త్ ఇన్స్పెక్టర్ కూటమి నాయకులతో ప్రభుత్వ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం డాక్టర్ శిరీష ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 సంవత్సరాల బాలబాలికలకు హెచ్పివి టీకాను వేయించడం ప్రారంభం చేయించామన్నారు. ప్రతి ఒక్క తల్లి, తండ్రి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వ్యాక్సిన్ వేయించుకునేలా అవగాహన తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పారు. ఈ వ్యాక్సిన్ ఒక్క డోసు సుమారు 12,000 రూపాయలు కలిగి ఉంటుందని అన్నారు. కూటమి నాయకులు బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏడిది కృష్ణ మాట్లాడుతూ, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, అందులో 14 సంవత్సరాల బాలబాలికలకు హెచ్పివి టీకాను అందుబాటులోకి తీసుకొచ్చి ఆరోగ్య భద్రత కోసం టీకాను వేయించడం జరిగిందన్నారు. కార్యక్రమానికి స్టాఫ్ నర్స్ ఎం సత్యకుమారి, కె ఆశా ప్రియాంక, ఫార్మసీ భాస్కర్ రావు, ల్యాబ్ టెక్నీషియన్ డి నాగేంద్రబాబు, డిఈఓ ఆర్ సుజాత, కూటమి నాయకులు బీజేపీ కె హరిరామ్ ప్రసాద్, టీడీపీ 6వ వార్డ్ ఇన్ఛార్జ్ పోలిపల్లి జగన్, జనసేన ఇన్ఛార్జ్ పచ్చిపాల శ్రీను, నురుకుర్తి మూర్తి, మట్టా లక్ష్మణ్, గుడివాడ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని మన అందరికీ ఇచ్చారు. ఏదైతే 14 సంవత్సరాలు ఉన్న చిన్నపిల్లలు ఈ వ్యాక్సిన్ చేసుకునడం వల్ల వాళ్ళకి పూర్తి ఆరోగ్యంగా ఉండుటకు ఈ వ్యాక్సిన్స్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏ అనారోగ్యం కూడా దరి చేరకుండా ఈ వ్యాక్సిన్స్ ఉపయోగపడుతుంది. ఏదైతే రొమ్ము క్యాన్సర్ కానీ, మహిళలకు గర్భసంచి క్యాన్సర్ కానీ రాకుండా ఈ వ్యాక్సిన్స్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్స్ని వేసుకుని అవగాహన కల్పిస్తూ ఈ వ్యాక్సిన్స్ వేసిన వల్ల ప్రతి చిన్న మహిళకు కూడా ఆ పిల్లకి మనకు సర్టిఫికెట్ మేడం గారు, మన హెల్త్ ఆఫీసర్ గారు మేడం గారు ఇస్తారు. ఆ సర్టిఫికెట్ని తీసుకుని మీ దగ్గర పెట్టుకుని రేపు రాబోయే ఏదైనా సరే ఈ వ్యాక్సిన్ చేసుకుంటారు. చిన్న జ్వరమంటితో వస్తే మళ్ళీ దానికి చిన్న ట్యాబ్లెట్ కూడా ఇస్తారు. అది వేసుకుని ఒక రోజులోనే మీకు నయం అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్స్ వేసుకుని ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తూ ఈ 6వ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న 14 సంవత్సరాలు 15 సంవత్సరాల మహిళలు అవగాహన తెలుసుకుని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వీళ్ళందరూ దగ్గర నుండి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర తీసుకొచ్చి ఈ వ్యాక్సిన్ చేసుకుంటారని మరీ కోరి ప్రార్థిస్తున్నాను. గర్భసంచులోనే క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్లో వేసుకుంటే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, మన రాష్ట్ర ప్రభుత్వం, మన నారా చంద్రబాబు గారు అయితేనేమి, మన కూటమి ప్రభుత్వం అయితేనేమి, మరి ఇంత చక్కని అవకాశాన్ని మరి 14 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకి ఈ అవకాశం ఇచ్చినటువంటిది ఈ చక్కని ప్రభుత్వం కాబట్టి ఇది అందుకే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అన్నారు. మీరు దయచేసి ఇక్కడ మన స్టాఫ్లు ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, డాక్టర్ మేడం గారు ఉన్నారు. అయితే మీరు ఒక్కసారి వ్యాక్సిన్ లేకుంటే ఎన్నిసార్లు వేయాలనేది ఆ అవగాహన సదస్సు మాకు తెలియదు. కాబట్టి ఈ ఒక్కసారి వేస్తున్నారు కాబట్టి అది ఎంతకాలం పనిచేస్తుంది,
ఏంటనేది ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు. అందుచేత నేను చాలా సంతోషంగా ఈ 6వ డివిజన్ ఇన్ఛార్జిగా చాలా సంతోషపడుతున్నాను. మన స్టేట్ వైడ్గా మనకి ఇక్కడ మన సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ దీన్ని అలో చేసి దీనికి బడ్జెట్ రిలీజ్ చేసి ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నుంచి వాళ్ళందరూ కూడా ప్రొటెక్షన్ పొందాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. ఇది 90 days ప్రోగ్రామ్ జరుగుతుందమ్మా. ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో 14 సంవత్సరాలు నిండిన వాళ్ళు, ఇంకా 15 సంవత్సరాలు రాని వాళ్ళు, అంటే 14th బర్త్డే సెలబ్రేట్ చేసుకుని 15th బర్త్డే ఇంకా రాని వాళ్ళందరూ కూడా మీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. వ్యాక్సిన్ అనేది ఎక్కడ వేస్తారంటే ఖచ్చితంగా ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మాత్రమే వేస్తారు. బయట ఎక్కడ కూడా మీ సచివాలయాల్లో కానీ మీ ఏఎన్ఎంస్ ఎవరు కూడా మీ ఇంటి దగ్గరికి కానీ వచ్చి వేసేది కాదమ్మా. ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చి మీ ఆశాని మీ ఏరియాలో ఉన్న ఏఎన్ఎంని సంప్రదిస్తే ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ వ్యాక్సిన్ వేస్తారు. వేసిన తర్వాత ఇది 1 డోస్ అమ్మా. ప్రస్తుతానికి గవర్నమెంట్ వాళ్ళు 1 డోస్ వేయమని చెప్పారు. తర్వాత ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ కూడా మేము షేర్ చేస్తాము. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు. వైసీపీ ఎస్సీ సెల్ సమావేశంలో మాజీ మంత్రి ఆదిమూల సురేష్ విమర్శ. పులిమేరు పీహెచ్సీలో హెచ్పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం. 14 సంవత్సరాలు నిండిన బాలికలకు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పిలుపు. రాడిపాలెం ముస్లిం పెద్దలతో రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఆత్మీయ భేటీ. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.